చంద్రకాంతలు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పంచదార 1 కప్పు, నెయ్యి 3 టీ స్పూన్లు, యాలకులు కొద్దిగా, జీడిపప్పు 10 గ్రాములు, చెర్రీస్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, 1 కప్పు పంచదార, వాటర్. ఫస్ట్ పంచదార పాకం పట్టుకోవాలి. 1 కప్పు వాటర్, 1 కప్పు పంచదార. ఈ పెసరపప్పు ఏమో నానబెట్టి పేస్ట్ చేసి అట్టు పెట్టాం. ఓకే, ఇందులో ఇంకేమైనా వేసారా? ఏం వేయలేదు. ఓకే. చంద్రకాంతలు అంటే ఇప్పుడు మనకి ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలి. మరి దానికి ఏం పైన టాపింగ్ అలా ఏం అక్కర్లేదా? ఏం అవసరం. తగ్గించిన తగ్గించి పాకం వచ్చేసింది. ఇంకా ఈ పెసరపప్పు పేస్ట్ వేసేసుకుంది. ఇది దగ్గర పెట్టేదాకా కలుపుతూ ఉండాలి. ఓకే ఓకే. ఉండ కట్టకుండా పట్టుకుని ఇది అంటుకోకుండా 2 స్పూన్స్ నెయ్యి వేస్తే కొంచెం ఇంకా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది నెయ్యి. అవునవును, స్వీట్ అంటే మనకు ఖచ్చితంగా నెయ్యి ఉండాలి కదా. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేయాలి. ఓకే, ఇప్పుడు ఇంక ఇది అయిపోయినట్టేనా? ఇంకొంచెం గట్టి పడాలి. అయితే ఈ లోపు ఆయిల్ హీట్ చేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇది ఇంకా బాగా గట్టి పడాలండి, ఎందుకంటే మనం ఇందులో ఏం కలపడం లేదు కదా. ముక్క రావాలంటే బాగా గట్టిగా ముద్దలాగా అయిపోవాలా? ఓకే, ఇంకా అది అయ్యేదాకా తిప్పుతూనే ఉండాలి, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. ఇది ఇంకా దగ్గర పెట్టిపోయింది కదా, ప్లేట్ తీసుకుని ప్లేట్ రాసేది. ప్లేట్కి అతుక్కోకుండా ఉండడానికి నెయ్యి రాద్దాం. సో ఇలా మనకి ప్యాన్ కంటుకోకుండా ముద్దలా వచ్చేయాలన్నమాట. ఓ బాగుంది, వేసేద్దాం అందులో. దీన్ని ఇలా స్మూత్ గా నీట్ గా చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. సో అలా ఇలా అద్దుకుంటే. ఇప్పుడు మనకి ఇది ఆరి తర్వాత దీన్ని పీసెస్ కింద కట్ చేసుకుని డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇది ఆరాలా మనకి? ఆరాలి, ఒక 5 minutes. ఇది ఇప్పుడు చల్లారిపోయింది, గట్టిగా అయిపోయింది. కావాల్సిన వాళ్ళు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేను హాఫ్ మూన్ షేప్ చేద్దాం అనుకుంటున్నా చేతి మీద, ఇంకా నీట్ గా వస్తుంది కట్ చేసింది అనుకుంటే. ఓకే ఓకే. ఇలా ముద్దలా కూడా వచ్చేస్తుంది, కావాలంటే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది పెట్టేస్తాను. అయితే మీకు ఇలా హాఫ్ మూన్ చేసుకుంటే బాగుంటుందని షేప్. సరిపోతుందా చూడండి, ఇలా సరిపోతుంది. వేసేసేయండి. సో అయితే మనం కొంచెం చక్కగా గోల్డెన్ కలర్ లోకి వస్తే తీసేసుకోవచ్చు. సిమ్ లో పెట్టి ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. డార్క్ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ లోకి వస్తుంది. ఇప్పుడు మనకి పైన క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్ గా ఉంటాయా? ఓకే ఓకే, రెడీ. ఇది చాలా టేస్టీగా ఉండే చంద్రకాంతలు. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా చంద్రకాంతలు రెడీ.